ఆడు చేస్తున్నాడా కోసి 4 కాయలకు వస్తాను, 2 కాయలకు వస్తాను. 4 కాయలు ఎందుకులే, మళ్ళీ ఇంకోసారి ఎంగ పెట్టుకెళ్తే పాడైపోతాయి. ఇక్కడ ఉన్నారా సార్ వచ్చిన కాయలు 2. ఇది బొబ్బస్ తోట మా ఫ్రెండ్ది. అయితే ఇందులో చూసారా, 2 ఫ్రెండ్లది. ఇది ఒక ఫ్రెండ్ది అటు, ఒక ఫ్రెండ్ది ఇటుని. సార్ వచ్చిన కాయలు పోయి బాగుంటాయి 2 రోజులకి అంటున్నాడు. ఈ చెట్టు ఏదో మొత్తం మీద తెగులు వచ్చింది చెట్టుకి. చూడండి ఈ రకంగా తయారైపోయింది. బాబురా, వ్యవసాయం కష్టమేనండి. నేను చేశాను ఒకప్పుడు, బాగా లాస్ వచ్చి ఆగిపోయాను. ఇంక ఇది సార్ వచ్చిన కాయ అండి. ఇది చూసారా, సార్ అంటే ఇంక ఇదో సారా, ఇదో సారా. ఇదిగోండి సార్ వచ్చిన కాయ కోసాను. ఈరోజు మా ఫ్రెండ్ బొబ్బస్ దోశలోకి వచ్చి బొబ్బసిగలు కోసుకుంటున్నాను. మరి అక్కడేమో పాకలో వంట చేస్తున్నారు, మాకు పార్టీ జరుగుతుంది. అయితే ఇది బొబ్బస్ తోటలో బొబ్బసిగలు కోసుకుంటున్నాను ఇంటికి పట్టుకెళ్ళడానికి. ముగ్గుపోయి మిగల ముగ్గుపోయి పళ్ళు చూడండి. బయట కొనాలంటే బోల్ రేటు, ఇక్కడేమో రేటు లేక ముగ్గుపోయి రాలిపోతున్నాయి పళ్ళు. అదే బయట కొనాలంటే ఒకటి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు. పొలాల కాడేమో రేటు ఇవ్వరు. మరి కాయ కోసాను. ఈ కాయ భలే ఉంది, పెద్ద కాయ. ఈ కాయ బాగుంది, పెద్ద కాయ. ఈ కాయ కోస్తాను. ఇది ఈ కాయ బయట కొనాలంటే మనకి 150 రూపాయలు ఇచ్చుకుంటాడేమో, 100 రూపాయలు. ఇక్కడ మాకు ఫ్రీగా వచ్చింది మా ఫ్రెండ్ తోటలో. కోసి సంచిలో పాడేసాను. కానీ 2 కాయలు చాలు. కాయ ఇంకో కాయ కోద్దాం చిన్నదా. ఎలా ఉంటుందంటే ఆశకి ఎంత ఉండదో, కడుపు నిండా కానీ కళ్ళు నిండబడ్డ మనుషులకి ఆ రకం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కాయ ఒకటి కోసేస్తున్నాను. ఇది వద్దులే, అది కోద్దామా ఇది కోద్దామా. ఇప్పుడు ఒక్కటి అనుకో చచ్చినట్టు అదే తినాలి. ఒకేసారి ఇన్ని కనపడినప్పటికి ఏమవుతుందంటే ఏది కొయ్యాలో ఏది తినాలో వైరు ఉండదు, ఎక్కువ ఉంటే అదే బాధ. ఈ ఒక్కాయ కోసి వెళ్ళిపోదాం, ఇంకేమొద్దులే. ఈ ఒక్కాయ కోసాను, ఈ ఒక్కాయ కోసి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కువ 3 కాయలు చాలు. 3 కాయలు చాలు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిందా మళ్ళీ ఇంకేదో కాయ కనపడుతుంది. ఒకరు బుద్ధి ఎత్తలేదు, కొద్దిగా బాధపడతాడేమో. ఏం చేద్దాం, కోసేద్దాం. తప్పదు మరి, కోసేద్దాం. మరి ఇదో కాయ కింద అడిపోయింది ఒక కాయ. అదేమో ఏం చేయడం. ఇది కాయ కోసేసాను. 4 కాయలు కోసానండి. పేస్ట్ చూపించాలంట వీడియోలో. పేస్ట్ చూపించకుండా వీడియో చేయకూడదు అంటున్నారు. ఇంకోండి 4 బొబ్బాసికాయలకి సంచి నిండిపోయింది. 4 బొబ్బాసికాయలు కోసాను. మా ఫ్రెండ్ ఏమనుకుంటాడో చూడాలి. ఓకే అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ఎక్కితే లైక్ చేయండి. ఈ బొబ్బాసికాయల టాపిక్ ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.